నాకు ఒక 1 మీటర్ ఆఫ్ టెక్స్టైల్ క్లాత్ ఒకటుంది. ఇప్పుడు ఈ 1 మీటర్ ఉన్న ఈ క్లాత్ ఏదైతే ఉందో దీన్ని నేను షర్ట్ చేయాలంటే ఎన్ని స్టిచెస్ పడతాయి? ఒక గార్మెంట్, ఒక రెడీమేడ్ డ్రెస్ తీసుకురావాలి ఫ్రమ్ ద మెటీరియల్ అని అంటే చాలా స్టిచెస్ జరుగుతాయి. స్టిచ్ చేసిన తర్వాత నీకు ఏది సీదానో ఏది ఉల్టానో తెలుస్తుందా లేదా? ఎలా తెలుసు? ఎప్పుడైతే మనం ఇలా ఈ రెండు వైపులా మనం స్టిచ్ చేస్తామే కలిపి స్టిచ్ ఎలా చేస్తాము? ఆ స్టిచ్చింగ్ అంతా లోపలికి వెళ్ళిపోతుంది. అవునా? అది మనం బయటకు కనిపించేలా వేసుకుంటామా? కాదు కదా, లోపలే. సో ఇప్పుడు నాకు చెప్పండి, ఇప్పుడు షర్ట్ యొక్క మోరల్ పార్ట్ ఏంటి, ఇమ్మోరల్ పార్ట్ ఏంటి? మోరల్ పార్ట్ అంటే ఏంటి? సరైన పార్ట్. ఇమ్మోరల్ పార్ట్ అంటే ఏంటి? ఎక్కడైతే స్టిచెస్ ఉంటాయో అదే ఇమ్మోరల్ పార్ట్, షర్ట్ యొక్క ఇమ్మోరల్ పార్ట్. అలాగే సొసైటీలో కూడా మోరల్ పార్ట్ అండ్ ఇమ్మోరల్ పార్ట్ ఉందా లేదా? ఎలా బిహేవ్ చేయాలనేది మోరల్ పార్ట్, ఎలా బిహేవ్ చేయకూడదు అనేది ఇమ్మోరల్ పార్ట్. ఇప్పుడు షర్ట్ ఎలా వేసుకోవాలి, సరైన విధంలో వేసుకుంటే దాన్ని మోరల్ అని అంటాము, ఉల్టా వేసుకుంటే ఇమ్మోరల్ అని అంటాం. అలాగే సొసైటీలో కూడా మనకు 2 సైడ్స్ ఉంటాయి, ఒకటి మోరల్ సైడ్, మరొకటి ఇమ్మోరల్ సైడ్. ఈ స్టిచ్ ఏదైతే ఉందో లోపలికి వెళ్ళిపోయింది, ఆ స్టిచ్ ని సీమీ అని అంటారు. సో సీమీ సైడ్ ఆఫ్ లైఫ్, ఇక్కడ మనం లైఫ్ గురించి మాట్లాడుతున్నాం. లైఫ్ అంటే నథింగ్ బట్ యువర్ సొసైటీ ఎలా ఉందంట, సీమీ సైడ్. అంటే సీమీ అంటే లోపలికి వెళ్ళింది ఏది? ఇమ్మోరల్ సైడ్. అంటే మనం చూడకూడని సైడ్ ఇమ్మోరల్ సైడ్. మోరల్ సైడే మనకి అందరికీ కనిపించాలి, ఇమ్మోరల్ సైడ్ ఎవరికి కనిపించకూడదు. సో సీమీ సైడ్ అంటే ఇక్కడ ఇమ్మోరల్ సైడ్ అని గుర్తుపెట్టుకోండి.